Hi children, my name is Bhupal Reddy. I am working as a school assistant physical science at ZPHS Girls Sirisilla, District Rajana Sirisilla. Right, today we are going to learn about the lesson 9th class physical science, the first lesson. The name is matter around us. And do you know what is the matter? మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వాట్ ఈస్ ద మ్యాటర్? డూ యూ నో అబౌట్ దట్? ఇఫ్ ఎస్, టెల్ మీ ద వాట్ ఈస్ ద మ్యాటర్. ఇఫ్ నో, జస్ట్ గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ రిలేటివ్ సమ్ సబ్స్టాన్సెస్, వాట్ ఎవర్ యూ నో. మీకు తెలిసినటువంటి కొన్ని పదార్థాల పేర్లు చెప్పండి, తర్వాత మనం మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, మన క్లాస్ రూమ్లో చూస్తే, ఇఫ్ యూ సీ ఇన్ అవర్ క్లాస్ రూమ్ వీ మే సీ సో మెనీ థింగ్స్ అండ్ such as table, pen, book, and the building also, our human body, animal bodies. And in 8th class you have already learned about the metals and non-metals. మనం 8th classలో లోహాలు అలోహాల గురించి నేర్చుకున్నాం. అండ్ ఆల్సో సమ్ ఫైబర్స్, ఫ్యాబ్రిక్స్ అండ్ ప్లాస్టిక్స్, నెక్స్ట్ స్టోన్స్, శాండ్, milk, water, oil, air also. These are all, we may say, some examples of matter. మనం పదార్థాలకి ఇవన్నీ ఉదాహరణలు చెప్పచ్చు. కొన్ని రాళ్ళు కావచ్చు, మిల్క్ పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, గాలి కావచ్చు, మన శరీరం ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్స్ అండ్ జంతువుల శరీరాలు ఎన్ని తీసుకున్నా కూడా అన్నీ కూడా మనం పదార్థాలకి ఎగ్జాంపుల్స్గా చెప్తాం. దెన్ అబ్జర్వింగ్ ద ఆల్ సబ్స్టాన్సెస్, వాట్ డూ యూ కంక్లూడ్? ఇఫ్ యూ సీ ద ఆల్ ది సబ్స్టాన్సెస్, యూ కెన్ కంక్లూడ్ దట్ జస్ట్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, మనకు ఎంతో కొంత స్థలాన్ని ఆక్రమిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ సబ్స్టాన్స్ కెన్ ఆక్యుపై సమ్ స్పేస్ అండ్ దీస్ ఆర్ హ్యావ్ సమ్ మాస్ ఆల్సో. అంటే ప్రతి పదార్థం కూడా ఎంతో కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, అదేవిధంగా వాటికి కొంత ద్రవ్యరాశి కూడా ఉంటుంది. కాబట్టి ద సబ్స్టాన్సెస్ విచ్ హ్యావ్ ద మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఆర్ కాల్డ్ యాజ్ ద మ్యాటర్. మనం పదార్థంగా ఏది చెప్పుకోవచ్చు? ఏదైతే వస్తువు తీసుకుంటే అది స్థలాన్ని ఆక్రమిస్తూ కొంత ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్లయితే దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ మ్యాటర్. దాన్ని మనం పదార్థంగా చెప్పుకోవచ్చు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థాలలో రకాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. అంటే ఇప్పటివరకు మనం మ్యాటర్ అంటే కొంత ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, మనం దాన్ని ఉపోద్ఘాతం చేసుకున్నాం. మరి వాట్ ఈస్ ద మ్యాటర్ అండ్ వాట్ ఆర్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్? మనం పదార్థాల రకాలను పరిశీలించాలంటే ఇప్పటివరకు అన్ని పదార్థాలను ఒకసారి మీరు రిమైండ్ చేసుకోండి, ఏమేమి ఉంటాయి దాంట్లో. అంటే ద మ్యాటర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ ద సాలిడ్స్, సెకండ్ వన్ ఈజ్ ద లిక్విడ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద గ్యాసెస్. అంటే మనం పదార్థాలని 1 ఘన పదార్థాలుగా, 2 ద్రవ పదార్థాలుగా, 3 వాయు పదార్థాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. అండ్ ద వాటర్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఆల్ 3 states. నీరు అనేది మనకు 3 స్థితులలో మనకు లభ్యమవుతుంది. ఐస్ అనేది, మంచు ముక్క అనేది ఘన స్థితిలో, నీరు అనేది ద్రవ స్థితిలో, అండ్ ఆవిరి అనేది మనకు వాయు స్థితిలో మనకు దొరుకుతుంది. అండ్ there are some pictures related to matter, and in first column we have so many pictures related to solids. In second column there are pictures related to liquids, and in third column some pictures related to gases. Means మొదటి వరుసలో మనకన్నీ ఘన పదార్థాల గురించి, రెండవ వరుసలో ద్రవ పదార్థాల గురించి, మూడవ కాలంలో వాయు పదార్థాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. వాటిని ఒకసారి చూడండి, చూస్తే మనకు అర్థమవుతుంది అసలు మ్యాటర్ అంటే ఏంది, మ్యాటర్ని ఏ విధంగా క్లాసిఫై చేసుకున్నాం, ఘన ద్రవ వాయు పదార్థాలు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కెన్ వీ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ ఫ్రమ్ వన్ టు అనదర్? మీన్స్ మనము పదార్థం యొక్క స్థితిని ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్చవచ్చా? హియర్ ఈజ్ ఐఎమ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్. కెన్ వీ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు another state? Yes, it can be possible. Just take some example. Coconut oil, usually it is a liquid state, but when you cool the coconut oil, it will become as a solid state.
మన కొబ్బరి నూనె తీసుకుంటే అది ద్రవ స్థితిలో ఉంటుంది మనకి. దాన్ని ఎప్పుడైతే మనం కూల్ చేస్తామో, చల్లబరుస్తామో, అది ఘన స్థితిలోకి చేరుకుంటుంది. And you have to take some more examples also. Ice, if you cool the water, that will become as ice, which we can get in the solid state. And if you boil the water, it will become as the vapor. That means it is in the state of vapor, that is the gas. అంటే మనం నీటిని చల్లబరిస్తే మంచులాగా, ఘనస్థితిలాగా మనం వేడి చేసినట్లయితే మరగడం ద్వారా అది ఆవిరిగా వాయు స్థితిలోకి మారుతుంది. మరి నీరు అనేది 3 స్థితిలో ఉంటుందని కూడా ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇన్ సమ్ పెక్యులర్ కండిషన్స్ మీన్స్ ఇఫ్ యూ టేక్ ఎ క్యాంఫర్, కర్పూరం తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ హీట్ ద క్యాంఫర్, దట్ విల్ బి కన్వర్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ టు వేపర్ వితౌట్ చేంజింగ్ ఇన్ టు లిక్విడ్. మనం కర్పూరాన్ని తీసుకున్నట్లయితే దాన్ని మండిస్తే అది ఒకేసారి ఘనస్థితి నుంచి అది సరాసరి వాయుస్థితిలోకి మారడం జరుగుతుంది. అంటే అక్కడ ద్రవస్థితిలోకి మారడం ఉండదు. దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సబ్లిమేషన్. ద రియాక్షన్ వెన్ ద స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ changing from solid to gas without changing it to liquid on heating is called as a sublimation. వేడి చేయడం ద్వారా ఘనస్థితిలో ఉన్న పదార్థము డైరెక్ట్గా వాయుస్థితిలోకి మారుతూ, అంటే ద్రవస్థితిలోకి మారకుండా వాయుస్థితిలోకి మారితే దాన్ని మనం ఉత్పతనం అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ క్యాంఫర్, దట్ ఈస్ ద కర్పూరం అని మనం చెప్పుకోవచ్చు. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఘన పదార్థాలకి, ద్రవ పదార్థాలకి, వాయు పదార్థాలకు ఉండే ధర్మాల గురించి ఒకసారి మనం మాట్లాడుతున్నాం. అంటే ఏ ధర్మాల్ని అవి పాటిస్తాయి. ఘన, ద్రవ, వాయు పదార్థాలు కొన్ని స్పష్టమైన ధర్మాలు ఉంటాయి. ఏ ధర్మాలను అవి పాటిస్తాయో మనం చూడాలి. ఆ ధర్మాలను చూసే ముందుగా ఒకసారి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. ఆ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. దేర్ ఆర్ సిక్స్ పిక్చర్స్. ఇన్ ఫస్ట్ పిక్చర్ టోటల్ ఆర్ belongs to solids, and the second, third, 4, 5 pictures belongs to liquids, and last one is the belongs to gases. In first one you see there are some solids, అక్కడ అన్ని ఘన పదార్థాలు ఉన్నాయి. and the shape of the solids is definite. You can't change the shape unless you use the external force. బలం ఉపయోగించినంత వరకు వాటి షేప్ అదే విధంగా ఉంటుంది. అండ్ యూ మే అబ్జర్వ్ దట్ ద వాల్యూమ్ ఆల్సో బీ ఫిక్స్డ్ దేర్. వాటి యొక్క ఘన పరిమాణం కూడా స్థిరంగానే ఉంది. అంటే ఘన పదార్థాలకి ఆకారము, ఘన పరిమాణం రెండు కూడా మారకుండా ఉంటాయి. అంటే ఘన పదార్థాలకి ఆకారం స్థిరంగానే ఉంటుంది, అండ్ ఘన పరిమాణం కూడా స్థిరంగానే ఉంటుంది. వాయు పదార్థాల విషయానికి వస్తే యూ కెన్ చేంజ్ ద షేప్. ఇఫ్ యూ insert the gas into the balloon, the shape of gas is same like as the balloon. If you allow the air from the balloon to outside, that will occupy the total entire space. That means ఆ గాలి అంతా కూడా విస్తరిస్తుంది. అంటే గాలికి ఒక నిర్దిష్టమైన ఆకారము లేదు, నిర్దిష్టమైన ఘన పరిమాణము లేదు. ఇక్కడ సాలిడ్స్కి ఏమో నిర్దిష్టమైన ఆకారం ఉంది, ఘన పరిమాణం ఉంది. వేరైజ్ గ్యాసెస్ హ్యావ్ నో definite shape and fixed volume. And come to the liquids. Liquid విషయానికి వస్తే if you take the water, 100 ml of water, and fixed amount of water, and I pour the water into the 4 vessels given in the pictures, and you observe that the shape of the water is sometimes it may be appear as a glass, and sometimes it will be appear as the conical flask. In sometime some other shape will be displayed, visible there. That means మనం నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్నే కనిపిస్తుంది, కానీ దానికి స్పష్టమైన నిర్దిష్టమైన ఆకారం అంటూ లేదని చెప్పొచ్చు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ద వాల్యూమ్, మన నీటి యొక్క వాల్యూమ్ చూస్తే వీ హ్యావ్ టేకెన్ 100 milliliters ఆఫ్ వాల్యూమ్. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. అంటే నీటికి ఘన పరిమాణం అనేది స్పష్టంగా స్థిరంగానే ఉంది, కానీ ఆకారం మాత్రం మారుతుంది. దెన్ యు ఆర్ అబ్జర్వింగ్ ఆఫ్ దీస్ పిక్చర్స్ యూ కెన్ కంక్లూడ్ దట్ సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఘన పదార్థాలకి నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది, ఘన పరిమాణం ఉంటుంది. లిక్విడ్స్ హ్యావ్ నో డెఫినెట్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్. ద్రవ పదార్థాలకి నిర్దిష్టమైన ఆకారం ఉండదు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం ఉంటుంది, కానీ ఘన పరిమాణం మాత్రం స్థిరంగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ దే హ్యావ్ నైదర్ ఏ డెఫినెట్ షేప్ నార్ ఏ
ఫిక్స్డ్ వాల్యూమ్. అంటే వాయు పదార్థాలకి ఆకారము నిర్దిష్టంగా ఉండదు, ఘనపరిమాణం కూడా నిర్దిష్టంగా ఉండదని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ property, come to the next property, that is a compressibility. Do you ever hear about the compressibility? That means sampidyata. And if you see, if you take a syringe and draw the piston of the syringe like this, and to allow the air into the syringe, and just you close the nozzle of the syringe and just you have to press again. What do you observe? Then the air inside of the syringe will be compressed there. That means the volume will be decreased there. And if you can do with water also. If you take the water inside of the syringe and do the same thing, there the water volume also slightly decreased. అంటే మనము సిరంజిని తీసుకుని దాని వెనుక ఉన్నటువంటి ముషలకాన్ని వెనక్కి లాగితే లోపలికి గాలి వచ్చేస్తుంది. ఇప్పుడు నాజిల్ దగ్గర మనం వేలు పెట్టేసి వెనక ముషలకాన్ని నొక్కేస్తే లోపల ఉన్నటువంటి గాలి పరిమాణము ఏమవుతుంది? తగ్గుతుంది. దట్ మీన్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ డిక్రీజ్డ్ దేర్. అండ్ ఆల్సో మనము నీటితో కూడా చేస్తే అదే ప్రక్రియ కొనసాగిస్తే దాని ఘన పరిమాణాన్ని కూడా కొంచెం తగ్గించవచ్చు. బట్ యు కాన్ డూ విత్ ద సాలిడ్స్ బై అప్లయింగ్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. కొంత బలాన్ని ఉపయోగించి ఘన పదార్థాలు ఈ విధంగా చేయలేము. బట్ ఏమైనా ఘన ద్రవ వాయు పదార్థాలని మనం కంప్రెస్ చేయొచ్చు. బట్ యూ కెన్ సే గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్ దాన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. అంటే వాయు పదార్థాలు అనేవి ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాల కంటే ఎక్కువగా సంపీడనం చెందుతాయని మనం గుర్తుంచుకోవాలి. మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం సిఎన్జి అని మనం వింటాం. డూ యూ నో అబౌట్ ద సిఎన్జి? సిఎన్జి మీన్స్ compressed natural gas. There is a picture, you observe that. CNG means compressed natural gas, and you may see that cylinder in vehicles. CNG is a gas, and it is used as a fuel for automobiles. And you can see the LPG also. LPG is liquefied petroleum gas. It is also a fuel, and it is used for the cooking purpose only. These two are fuels used for different purposes. అంటే సిఎన్జి అనేది మనం వాహనాలకు ఇంధనంగా వాడితే ఎల్పిజి అనేది ఇంట్లో వంట చేసుకోవడానికి వాడతాం. వీటిలో జరిగేది ఏంది? లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ ఇంటూ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏరియా, స్మాల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఇంటూ ద సిలిండర్స్ టు మేక్ ద సిలిండర్స్ పోర్టబుల్. ఈజీగా తీసుకుపోవడానికి ఏం చేస్తున్నాం? వీ హ్యావ్ టు కంప్రెస్ ద ఆల్ గ్యాస్ ఇంటూ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్యాస్. అంటే ఎక్కువ ఘనపరిమాణం ఉన్న గ్యాస్ని, వాయువుని తక్కువ ఘనపరిమాణంలోకి తగ్గిస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కంప్రెసిబిలిటీ. మీన్స్ కంప్రెసిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్ టు బి రెడ్యూస్ ఇట్స్ వాల్యూమ్ ఆర్ సైజ్ బై అప్లయింగ్ ప్రెషర్. అంటే మనం పీడనాన్ని ఉపయోగించి పదార్థం యొక్క ఆకారాన్ని, ఘనపరిమాణాన్ని తగ్గించినట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? సంపీడ్యత అని పిలుస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కంప్రెసిబిలిటీ. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ ప్రాపర్టీ ఆఫ్ ద సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. వాట్ ఈస్ దట్ వన్? దట్ ఈస్ ద diffusion. And what is diffusion? Let us observe. Ask your friend to come to near to you and give him a incense stick. That means agarbatti ataniki icheyandi. Unlit incense stick, em anti muttinchakunda danni icheyandi, and ask him to go for a distance and stand at a corner of the room, and next light the incense stick. అగరబత్తిని అంటించండి. వాట్ డూ యూ అబ్జర్వ్? ఆఫ్టర్ సమ్ టైమ్ యూ మే ఫీల్ ద స్మెల్ ఆఫ్ ద incense stick. That means the scent, the smell and the smoke will spread all over the room. That will reach to your nose also. అంటే అగరబత్తిని చూస్తున్నటువంటి వాసన కావచ్చు, పొగ కావచ్చు, ఆ రూమ్ అంతా విస్తరించింది, నీ ముక్కు వరకు కూడా చేరింది. దిస్ ఈజ్ లైక్ ద డిఫ్యూజన్. అంటే దీన్నే మనం డిఫ్యూజన్గా చెప్పుకోవచ్చు, వ్యాపనము అని. దానికి ఒక డెఫినేషన్ లాగా చెప్తే మనం ఏమని చెప్పుకోవచ్చు? Diffusion is a property of the matter, and the particles in the matter
దట్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే పదార్థంలో ఉన్న కణాలన్నీ కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలనంలో ఉన్నట్లయితే వెళ్ళినట్లయితే దాన్ని మనం వ్యాపనంగా చెప్పుకోవచ్చు. సమ్ ఎగ్జాంపుల్, టేక్ సమ్ ఎగ్జాంపుల్ దేర్, అండ్ హియర్ ఈజ్ ఏ in the picture you have to see in the picture you have to observe there, and there is a round bottom conical flask. It is about 250 ml, and 2/3 of water is taken in that flask. అంటే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో మనం 250 ml వాటర్ని 250 ml అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లాస్క్లో 2/3 ఆఫ్ వాటర్ని మనం నీటిని తీసుకున్నాం. And now you have to put some drops of potassium permanganate. Do you hear about the potassium permanganate? What is the formula of that one? KMnO4. Potassium permanganate ద్రావణాన్ని 2 లేదా 3 చుక్కలు 2 and 3 drops of potassium permanganate is added to the water taken in the round bottomed flask with the help of dropper along the sides of the conical flask, round bottomed flask. అంటే ఆ ఫ్లాస్క్ యొక్క అంచుల వెంబడి మన డ్రాపర్ సహాయంతో 2-3 చుక్కలు దాంట్లో పొటాషియం పర్మాంగనేట్ వేద్దాం. వాట్ డూ యూ అబ్జర్వ్ దేర్? యూ అబ్జర్వ్ దట్ సమ్ కలర్ విల్ బీ మిక్స్డ్ అప్ ఇన్ టు ద వాటర్. అంటే దాంట్లో మనకు ఒక కలర్ అనేది మిక్సప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ మే అబ్జర్వ్ దట్ ద ఎంటైర్ వాటర్ విల్ బీ చేంజ్ ఇన్ టు ఏ కలర్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దట్ వన్? జస్ట్ యూ గెస్ దట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కలర్? ఆ కలర్ ఏ రంగులో ఉందో చెప్పండి. ఎస్, దట్ ఈస్ ద పర్పుల్ కలర్. పర్పుల్ కలర్లోకి మారింది. అండ్ దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ KMnO4 పొటాషియం permanganate. Okay, you can do this some other color also. This is a like diffusion of liquid into liquid, and you can take also crystals of పొటాషియం పర్మాంగనేట్. అంటే పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ కూడా వేసి చూస్తే సేమ్ థింగ్ విల్ బి హ్యాపెండ్. సేమ్ ఇంతకుముందు ఏదైతే జరిగిందో అదేవిధంగా మొత్తం రంగంతా దాంట్లో వ్యాపిస్తుంది. అండ్ యు టేక్ సమ్ అదర్ ఎగ్జాంపుల్, సోడా. మనం బయట బజార్లో సోడా తాగుతాం. ఇన్ దట్ సోడా వాట్ యూ అబ్జర్వ్? వైల్ ఓపెనింగ్ ద సోడా యూ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ vapor gas will be come out. That gas none other than carbon dioxide. In that soda, what is diffused there? Carbon dioxide diffused and dissolved into the soda. There gas is diffused. And in the previous activities, KMnO4 crystals means solid dissolved, and KMnO4 liquid means liquid is dissolved. And in incense stick experiment, gas is diffused. That means gases, liquids and solids can diffuse into the liquids and gases also. Okay, and here you can say that the rate of diffusion of gases is higher than solids and liquids. అంటే మనకి చూస్తే వాయు పదార్థాల్లో వ్యాపనం వేగం రేటు అనేది ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనేది దీని యొక్క కంక్లూజన్. నెక్స్ట్, మరి డిఫ్యూజన్ అనేది మనకు డైలీ లైఫ్లో ఎక్కడైనా అప్లై అవుతుందా? ద అప్లికేషన్స్ ఆఫ్ డిఫ్యూజన్, వేర్ డూ యూ సీ ద డిఫ్యూజన్స్? వీ కెన్ సీ ద డిఫ్యూజన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఫస్ట్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ both dissolve and what you call diffuse in water to support the survival of the aquatic animals and plants also. They can be survived by the oxygen and carbon dioxide. Due to the oxygen and carbon dioxide diffuse and dissolve into the water. అంటే మనకు నీటిలో ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ వ్యాపారం చెందుతాయి, కలిసిపోతే కరిగిపోతాయి. అప్పుడు నీటిలో నివసించే జలచరాలు అంటే చేపలు లాంటివి, తాబేలు లాంటివి కూడా అండ్ మొక్కలు దాంట్లో ఉండేవి బతకడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఫర్ అస్ మన విషయంలోకి వస్తే డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్, మనము శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ డిఫ్యూజ్ ఇంటూ blood from the lungs,
and also carbon dioxide diffuses from blood to lungs also. Here the diffusion process takes place in the రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే శ్వాసక్రియ చేస్తున్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి మనకు ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపనం చెందుతుంది. అట్లే రక్తం నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులోనికి మళ్ళీ వ్యాపనం చెందుతుంది. అంటే ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో వ్యాపనం వల్ల వచ్చినటువంటి అనువర్తనాలు. ఇంకా చాలా అనువర్తనాలు ఉంటాయి. మనం ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. ఓకే, రైట్.